అరిసి వల్ల మనం ఈరోజు ఉగాది పద్ధతి తిన్నాం ఇక్కడ యూఏలో దుబాయ్లో. అందుకే ప్రతి ఒక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరికి దుబాయ్లో ఉన్నవారు అందరికి అలాగే ఆంధ్రాలో ఉండే అందరికి హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్. హాయ్ దోస్తో, నేను మీ బండబలేరు. ఈరోజు మాకైతే కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది. కొత్త సంవత్సరం స్టార్ట్ అయిందంటే మాకు ఉగాది పండుగ అనమాట. ఈరోజు అయితే ఇప్పుడే నిద్రలేసా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇంకా మొంగడుక్కొని స్నానం చేసుకొని ఇంకా మనం ఉగాది పచ్చడి అయితే స్టార్ట్ చేయాల. లేటెస్ట్ స్టార్ట్ దోస్తో. ఇప్పుడు నాకు వేప పువ్వు కావాలన్నమాట. వేప పువ్వు మెయిన్ అదే కాబట్టి వేప పువ్వు పెరుకొని మా కంపెనీ లోపల చాలా చెట్లు ఉన్నాయి. చూద్దాం ఏ చెట్లో బాగా పువ్వు వేసిన చెట్లు తీసుకొని పెరుక్కుందాం. ఈ చెట్లు అయితే చాలా ఉన్నాయి, దీన్ని పెరుక్కోవాలి. చూద్దాం, తీసుకుందాం. నేను పూత అయితే బాగుంది, ఈ చెట్లు అయితే బాగుంది. కొన్ని చెట్లు అయితే బాగున్నది కానీ అసలు పూత కొద్దిగా వచ్చింది. కొన్ని ఒక చెట్లు అయితే రావట్లేదు. అసలు ఇలాంటి చెట్లు అయితే బాగుంది. దా పూత ఇది బాగుంది. వేపాకు కాదు, వేప పువ్వు. సారీ, పువ్వు అయితే కొద్దిగా అయితే పెరుక్కున్నాను. ఇంకా కావాలా, ఎందుకంటే చాలా మంది పంచాలి. చెట్లు ఎప్పుడు ఎక్కలేదు కానీ వేప పువ్వు కోసం అయితే ఎక్కాల్సి వస్తుంది. దొరికింది రమణ. సరిపోద్ది కదా రమణ? ఇందా సరిపోద్ది కదండా? ఓకే. ఆనందాన్ని అయితే మంచి పువ్వు అయితే పెరిగిస్తున్నాడు. ఈ పక్క ఉంది రారా అని ఈ పక్క పిలిచాడు. ఓకే, పెరిగిస్తున్నాడు మంచిగా. పచ్చడి అయితే చేస్తాను. మా రూమ్లో మేమందరం, మా ఫ్రెండ్స్ అందరూ కలుసుకొని పచ్చడి చేస్తాను. ఈ పచ్చడి మొత్తం మడికైతే కోసుకుని ఆల్రెడీ. నెక్స్ట్ వచ్చి చింతపండు నానబెట్టినాము. చింతపండు కూడా నానబెట్టాను. ఇండియాడ అయితే అమ్మ నాన్నతో అయితే జరుపుకుంటా ఉంటాయి. ఇప్పుడు మనం దుబాయ్కి వచ్చాను కాబట్టి నేనైతే జుబ్బాలో జరుపుకున్నాను. లాస్ట్ ఇయర్ అయితే జరుపుకోలేకపోయినా, ఈ ఇయర్ అయినా జరుపుకుందామని రెడీగా ఇంకైతే అందరం కలుసుకొని చేస్తాను. ఈ మామిడికాయల కోసం అయితే 3 షాపులు అయితే తిరిగినాం. ఫస్ట్ షాప్లో అయితే అస్సలు దొరకలేదు. రెండో షాప్లో అయితే అన్నీ మాయిపోయినాయి మామిడికాయలు. అసలు ఏం దొరకలేదు. లాస్ట్ షాపు ఒక షాప్కి వెళ్ళాం, దాంట్లో అయితే దొరికింది. అది కాస్ట్ చూస్తే 1 కేజీ వచ్చి 20 గ్రాములు, అంటే ఇండియన్ మనీలో 500 అంత పెట్టి కొన్ని. ఈ ఉసిరికాయలు ఇవి కూడా 1 గ్రాముకి 3 ఇచ్చారు. 1 గ్రామ్ అంటే 25 రూపాయలు. మాకైతే 1/2 కేజీ అయితే వచ్చేస్తాయి మా ఊర్లో అయితే. ఎక్కడ చాలా తక్కువ వేసుకోవాలా, కానీ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మనకి ఊపిరి ఎక్కువ అయిపోతుంది. కొద్దిగా తక్కువ వేసుకోండి, 1 కాయ వేసుకున్న చాలు. ఇంకా నెక్స్ట్ వచ్చి తీపి అనమాట, బెల్లం అనమాట. ఇది వచ్చి తీపి, సంతోషంగా వచ్చి దాంట్లో బెల్లం ఏమన్నా వేయాలని అర్థం. నాకు తెలియదు కానీ చెప్పేసా. ఎట్లా మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. మొత్తానికి అయితే షడ్రుచులన్నీ అయితే రెడీ చేసుకునేసాను. ఇంకా దాంట్లోకి ఇంకైతే అన్నీ ఒకటి వేసుకొని రెడీ చేసుకునేస్తాను. మామిడికాయ, వేప పువ్వు, నెక్స్ట్ వచ్చి బెల్లము, నెక్స్ట్ కారము, ఉప్పు, పులుపు, అంటే చింతపండు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి ఉసిరికాయ, వేప పువ్వు వేస్తున్నాను ఫస్ట్. అట్లాగే నెక్స్ట్ వచ్చి బెల్లం వేసుకుంటాను కొద్దిగా. ఈ షడ్రుచులు అనమాట, అన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ కారం కొద్దిగానే వేసుకుంటాను, కానీ ఎక్కువ అయిపోతే మళ్ళీ అదొక ఇబ్బంది. నెక్స్ట్ సాల్ట్ అనేది వచ్చి అది ఎక్కువ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి నిమ్మ వాటర్ వేసుకుంటాము. ఫస్ట్ ఉసిరికాయలు కానీ వేసుకుంటాం. ఉసిరికాయలు కొద్దిగా రెడీ చేసుకుంటాం. మొత్తానికి రెడీ. ఉగాది పచ్చడి అయితే రెడీ చేశాను. అయితే నేనైతే టేస్ట్ చేసి చూపిస్తాను, చూసేయండి. టేస్ట్ చేస్తాను. 1 నిమిషం అట్టే ఉన్నారు. షడ్రుచులు అంటే 7 రుచులు ఎన్ని కలిపి వస్తాయో తెల్ల భయం వేస్తుంది. అయినా పర్లేదు, చేసేద్దాం. సూపర్ వచ్చింది. పులుపు, కారానికి కారము, అన్నీ సెట్ అయిపోయినాయి. చేదుకి చేదు,
ఒగురు ఒగురు ఒకళ్ళకి వచ్చి ఉప్పు గప్పు వాళ్ళకి మొత్తానికి అన్ని సెట్ అయిపోయింది. సూపర్గా అయితే వచ్చింది. ఇంకైతే మా ఫ్రెండ్స్కి అందరికీ అయితే ఈ ఉగాది పచ్చడి అయితే చేస్తాను. మన కేరళ అనమాట, కేరళ అనేది ఉంది. ఓకే दाल बोल टेस्ट बोलो कैसा है. हाँ वो हमारा साइड फेस्टिवल है आज, उसके लिए बनाए. हाँ మొత్తం మా వనీలే కాదు లాస్ట్ ముక్కుంటున్నాడు. ఎట్టుంది టేస్ట్? చాలా బాగుందా? खट्टा नहीं है ये बना है डालना नहीं तेरे को कैसे पता? मैंगो है ना, मैंगो वो ऐसे बना है. मेरा साइड ये फेस्टिवल है ना, ऐसे हाथ में थोड़ी हाँ हाथ में ये राइट हैंड यू गॉट राइट हैंड ऐसा पकड़ो. ओके ఓకే ఇది మా ఫ్రెండ్స్ అయితే ఇంకా తెలుగు వాళ్ళు అన్న వేరే రూమ్లో ఉంటారు, వాళ్ళకి కూడా అయితే ఇచ్చేస్తాను. రూమ్లోకి అయితే వచ్చేసినావు. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే కళ్ళు కద్దుకొని నేను అడి తినేసాడు. సర్లే ఉన్నిలే ఏం కాదులే. ఓకే ఎట్లా ఉంది? బాగుందా? బాగుంది. వీళ్ళంతా అయితే మా వాళ్ళు తెలుగు వాళ్ళు అయితే చాలా మంది ఉన్నాం మేమైతే. ఒక్క నిమిషం. ఓకే ఓకే చెప్పు. ఎలా బాగుందా? థ్యాంక్స్ అన్న. బాగున్నా. ఇంకో రూమ్ అనమాట. ఇంకో రూమ్ ఉగాది పచ్చడి తెస్తాను. దోస్తులు టేస్ట్ చేస్తాడు. కార్తీక్ ఎట్లుందో టేస్ట్ చేసి చెప్పు. అది కాక ఉగాది నీ స్టైల్లో ఉగాది శుభాకాంక్షలు సబ్స్క్రైబర్స్కి, ఉగాది సబ్స్క్రైబర్కి ఆడియన్స్ చెప్పు ఎట్లుంది? బాగుంది. నీ స్టైల్లో ఉగాది. అందరికీ హ్యాపీ ఉగాది, పరిణామ సంవత్సరం. నువ్వు టేస్ట్ చేయి ఎట్లా ఉందో చెప్పు. మా ఈశ్వరరావు పాట టేస్ట్ అట్లుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇది మా ఇండియాలో దొరికినట్టు మా నాన్నమ్మ చేసినట్టు గుర్తొచ్చినది తిన్నాను. అంత బాగుంది. ఫస్ట్ టైం దుబాయ్లో తిన్నాం. ఎక్సలెంట్ గా ఉంది. కుర్రోడు అయితే బాగా చేశాడు. కొద్దిగా సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోలు చేసి మీ ముందుకు తీసుకొస్తాడు. ఓకే నీ స్టైల్లో మా ఆడియన్స్ కి ఉగాది శుభాకాంక్షలు ఎట్లా చెప్తా చెప్పు. పరాధన సంవత్సరం శుభాకాంక్షలు మా తరపున, మా నా తరపున. టేస్ట్ చేసి మా జగ్గు బాయ్ అనమాట. మన కుర్రోడు మన పచ్చడి చేసి మన కుర్రోళ్ళు మన తెలుగు వాళ్ళందరికీ పచ్చడి చేసి ఉగాది పచ్చడి అని ఒక ఫెస్టివల్ లాగా మన అందరికి పెంచాడు. తమ్ముడు హ్యాపీ ఉగాది. ఉగాది పచ్చడి చాలా బాగుంది. ఎలాంటివి ఎన్నో వీడియోలు చేయాలి నువ్వు. చేస్తాను. హ్యాపీ ఉగాది బ్రో. హ్యాపీ ఉగాది. సేమ్ టు యు బ్రో. ఇతను మన తెలుగైనా ఎలా ఉంది ఉగాది పచ్చడి ఎట్లా ఉందో చెప్పు. మా ఈ ఉగాది పచ్చడి తింటూ ఉంటే నాకు మళ్ళీ ఆంధ్రాలో 2 సంవత్సరాల క్రితం ఎలా అయితే తిన్నానో మా ఇంట్లో అమ్మగారు చేసింది అలాగే కారంగా, పగరగా, తీపుగా బాగానే ఉంది. అలాగే చాలా థ్యాంక్ యూ. పరామణ సంవత్సర అందరికీ కూడా మంచి జరగాలి. మన తెలుగు వాళ్ళకి కూడా ఇక్కడ దుబాయ్లో ఎటువంటి హాని జరగకుండా అందరికి మంచి జరగాలనేసి నేనైతే ఆ పరమేశ్వరుని ఆశిస్తున్నాను. అలాగే నీకు కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని నేను కోరుతున్నాను. మా ఆడియన్స్ అట్లా చెప్పండి. ఆడియన్స్ అందరికీ కూడా కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఓకే. అయితే దుబాయ్లో ఉగాది పండుగ ఎలా జరుపుకున్నాను, ఇంకా మీరు ఎలా జరుపుకున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఉగాది పండుగ ఇంటికాడ చేసుకున్నంత ఫీల్ అయితే వస్తుంది నాకైతే. ఇంకా మొత్తానికి మరొకసారి అయితే మీకు ఉగాది శుభాకాంక్షలు. మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. ఓకే దోస్తు, ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ కామెంట్ చేసేయండి. ఓకే దోస్తు, బాయ్ బాయ్.